ఆయనే వచ్చారు. అడిగిన వారికి అడగని వారికి వరాలిచ్చారు. అంతన్నాడు ఇంతన్నాడు. అద్దాల మెడలాంటి ఇళ్ళన్నాడు. ఇంకేముంది, అక్కడి జనాల్లో అంతులేని ఆనందం. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. కొత్త ఇళ్లు రాలేదు సరికదా, ఉన్న ఊళ్ళన్నీ నేలమట్టమయ్యాయి. దీంతో అక్కడి జనం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్తీవాసుల దుస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఇది మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు ప్రాంతం. ఇక్కడ ఏ ఇంటిని చూసినా పైకప్పు లేకుండా నేలమట్టమైన గోడలే దర్శనమిస్తున్నాయి. ఆ ఇళ్లన్నీ ఇలా మారడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ పథకమే కారణం. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇక్కడ పర్యటించిన సీఎం కేసీఆర్ ప్రజల దుస్థితిని చూసి చెలించిపోయారు. బస్తీలో ఇంటింటికి వెళ్లి ఇలాంటి ఇళ్లలో ఉంటున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానన్నారు. వారం తిరగకముందే వచ్చి శంకుస్థాపన చేస్తానని హామీ కూడా ఇచ్చారు. నీ జాగా నా జాగా ఉండదుగా, అన్ని కలిపి కడతారు మంచిగా, అందరికి సమానం ఎస్టేట్ చేస్తారు. అందరికి కూడా 2 బెడ్రూమ్లు రావాలి కదా, అందరికి వంటశాల రావాలి కదా, అందరికి చిన్న హాల్ రావాలి కదా, అట్లా అందరికి కలిపి మంచిగా నీట్గా లేఅవుట్ చేస్తారు. ఇట్లాంటివేమో ముట్టుకోరు, ఇవి ఆల్రెడీ స్లాబ్ పోసింది. కూలగొట్టి మళ్ళా కడదామంటే తెలివి తక్కువతనం అవుతుంది, మన ఆస్తి మనమే చెడగొట్టుకుంటూ అవుతుంది. కాబట్టి ఇక్కడెక్కడైతే గూన ఇండ్లు రేకుల ఇండ్లు ఉన్నాయో మీకోసం అది ఇప్పుడు ఇంకోళ్ళకి ఇయ్యరిగా, ఈ బస్తీలు ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఈ బస్తీలు ఎవరైతే కిరాయికున్నారో వాళ్ళకు కూడా ఇక్కడ ఇల్లు ఇయ్యరు, వాళ్ళకు వేరే బయట ఇస్తారు. ఇంకేముంది, సీఎం అడగకుండానే వరాలివ్వడంతో అక్కడి జనం తెగ సంబరపడిపోయారు. అలా 6 నెలలు గడిచాక అధికారులు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల జాబితాలో మీ పేర్లున్నాయని, కూల్చివేస్తే మరుసటి రోజే ఇళ్ల నిర్మాణం మొదలెడతామని నమ్మించారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ వచ్చి హామీలిస్తే నమ్మకపోతారా? వారి మాటలు విన్న అమాయక జనం తమ ఇంటి పైకప్పులు పీకేశారు. అప్పటినుంచి ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం గాని అధికారులు గాని అడ్రస్ లేకుండా పోయారు. పాత పాలమూరు దళితవాడ ప్రజలు మాత్రం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మొండిగోడల మధ్య దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఒక నెల 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. వేప చెట్టు కింద కూర్చొని మమ్మల్ని మంచిగా నమ్మించిండ్రు. నమ్మిస్తే వాళ్ళ నెల 31 తారీఖు ఉండి ఈ 2 రోజుల్లో కాల్ చేస్తే 1 తారీఖు నాడు పొక్లింగ్ వస్తుందని చెప్పిండ్రు. చెప్తే సరేలే అంటున్నాను చెప్పి మేము కూలి మనుషులు మాట్లాడుకొని మొత్తం కాల్ చేసినాం. కాల్ చేసి కిటికీలు అన్నీ అడగలు దిగితే మొత్తం విరిగిపోయినాయి. ఇప్పుడు మాకు కట్టించేంత స్తోమత లేదు అంటున్నాను చెప్పి వాళ్ళ అధికారులను అనమానుండ్రి, మాకు ఇప్పిస్తే మేము కప్పుకొని మా ఇంట్లో మేము ఉంటాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి తమ ఇళ్లు కూల్చేయించిన అధికారులు నేతలు తమ వద్దకు రావాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి జనం. తమకు డబుల్ బెడ్రూమ్ వద్దు, హాలు వద్దు, మా ఇళ్లు మాకు తిరిగి నిర్మించాలని కోరుతున్నారు. ఇంటికి గాతేసి టెంకాయ కొట్టినప్పుడు మంచికి దమాత లేదు. అరే ఇంటికి గాతేసినా నేను టెంకాయ కొట్టినా మరి వాళ్ళ ఇల్లు నేను వాళ్ళు ఒక్కరిల్లన్నా కట్టిస్తా అని కట్టియచ్చు కదా. అంత దమాకు లేని టెంకాయ ఎట్లా కొట్టి ఇల్లుకి ముడతాట చేస్తుంది అంటే పేద పరిస్థితి. వాళ్ళు నన్ను ఏం చేస్తారు, నేను ఎమ్మెల్యేని, నేను ఎంఆర్ను, నేను కలెక్టర్ను, నేను మూతేవారిని అనుకోవచ్చు. పాతూరంతా వస్తే ఏటికి తట్టుకోరు. మొత్తానికి సీఎం కేసీఆర్ హామీలు, అధికారుల మాటలు పాత పాలమూరు వాసులను నట్టేట ముంచేశాయి. వారి మాటలు నమ్మి ఉన్న ఇళ్లను పోగొట్టుకున్నామని ప్రజలు లబోదిబోమంటున్నారు. మరి సీఎం కేసీఆర్ 2 ఏళ్ల క్రితం వారికిచ్చిన హామీలను ఇప్పటికైనా నిలబెట్టుకుంటారో లేదో చూడాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి దాదాపు 2 సంవత్సరాలు దాటిపోతుంది. అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి అధికారుల ప్రయత్నం లేదు అసలు అని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు స్థానికుడు ఉన్నారు మోహన్, దీని గురించి మాట్లాడడానికి. మోహన్ గారు, అసలు ఎప్పుడు కేసీఆర్ గారు మీ దగ్గరకు వచ్చి ఎప్పటి వరకు కట్టిస్తాము, అసలు ఎప్పుడు ముగ్గుపోస్తాము అని చెప్పారు? దాని తర్వాత ఏం జరిగింది? ఎవరైనా అధికారులు వచ్చి మీతో మాట్లాడడం జరిగిందా? మీ ఇల్లు చూస్తే మొత్తం పైకప్పులన్నీ కూడా పీకేసి ఉన్నాయి, అవి పీకేయమని ఎవరు చెప్పారు? మేము గత సంవత్సరం 2 సంవత్సరాల కింద 2015 జనవరి 18 నాడు మురికి వాళ్ళ సందర్శనలో భాగంగా కేసీఆర్ గారు పాత పాలమూరు వచ్చి మాకు అంతా తిరిగి చూసిండు, గల్లీ మొత్తం తిరిగి చూసి
మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాము అని చెప్పి హామీ ఇచ్చిపోయిండ్రు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత, సర్వే చేసిన సంవత్సరం తర్వాత మాకు ఇండ్లు కట్టిస్తామని గవర్నమెంట్ అధికారులు వచ్చి మీ ఇండ్లు కాల్ చేసి అని మాకు అప్పగించండి, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు శాంక్షన్ అయినాయి, మీకు కట్టిస్తామని చెప్పి ఇంట్లో ఒక 20 మోడల్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 20 మంది బాధితులను సెలక్షన్ చేసుకొని ఇల్లు కూలగొట్టించిండ్రు. ఒక 6 నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగి చూడలేరు. ఇప్పుడు గత సంవత్సరం జూన్ లో వచ్చిండ్రు అధికారులు వచ్చి మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి వచ్చి ఇండ్లు కూల్చి పోయిండ్రు, మళ్ళీ తిరిగి చూడలేదు. ఇప్పటి వరకు 4-5 సార్లు మాత్రం సర్వే జరిగింది, కానీ ఇంతవరకు మాకైతే ఎలాంటి డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ముందుకు జరగలేదు. మేము మాత్రం మేము అందుబాటులో ఉన్న వాళ్ళేమో రెంట్కున్నారు, కొందరు రెంట్ కట్టలేని పొజిషన్ లో కూడా ఉంది, అదే కూలగొట్టి ఇంట్లో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్. మనతో పాటు సత్యమ్మ ఉన్నారు, స్థానికురాలు, మాట్లాడడానికి. సత్యమ్మ గారు నమస్తే అమ్మ. మనం చూస్తున్నాం ఈ ఇళ్ళ పైకప్పులన్నీ కూడా తీసేయమని చెప్పి గవర్నమెంట్ నుంచి కొంతమంది అధికారులు వచ్చారు, అందుకే మేము తీసేయడం జరిగింది. ఇప్పుడేమో బయటే ఉండాల్సిన పరిస్థితి, ఎండకి ఎండుతున్నాం, వానకు తడుస్తున్నామని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరందరూ కూడా. చాలా దయనీయమైన పరిస్థితి మీది. మరి ఎవరు వచ్చారమ్మా ఇల్లు ఇట్లా పైకప్పులు తీసేసేయండి, నెక్స్ట్ రోజే ముగ్గు పోస్తామని మీ దగ్గరికి వచ్చింది ఎవరు, మీకు హామీ ఇచ్చింది ఎవరు, ఇల్లు కడుతున్నాము అని చెప్పింది ఎవరు మీ దగ్గరకు వచ్చి? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో పాలమూరు వాసులు సంతోషించారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దర్జాగా ఉండొచ్చని ఆశపడ్డారు, కానీ వాళ్ళ ఆశ అడియాసే అయింది. ఉన్న ఇళ్లు కూల్చుకున్నారు. సర్కార్ ఇస్తారన్న ఇండ్లు కట్టివ్వకపోవడంతో పాత పాలమూరు బస్తీ వాసులు రోడ్డున పడ్డారు. 2 ఏళ్లు అవుతున్నా కూల్చిన ఇల్లు అక్కడ భూకంపం వచ్చిన వాతావరణాన్ని తలపిస్తున్నాయి, కానీ పట్టించుకునే నాథుడే లేడు. దీనికి సంబంధించి మనతో పాటు కౌన్సిలర్ యశోద గారు ఉన్నారు. యశోద గారు నమస్తే అండి. నమస్కారం అండి. మనం చూస్తున్నాం పాత పాలమూరులో దాదాపుగా కొన్ని ఇళ్ళు పైన కప్పులన్నీ కూడా కూల్చేస్తున్నాయి. ఇల్లు కట్టిస్తాము 31st వరకు మీరు ఇల్లు కూల్చేసేయండి, ఫస్ట్ నుంచి ముగ్గు పోస్తున్నామని చెప్పారని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 2 years అయిపోతుంది, కానీ ఒక్కళ్ళు కూడా రాలేదు, ఎటువంటి ఇల్లు కట్టలేదు, అసలు మా వైపు తిరిగి చూడట్లేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు అని వాళ్ళు బాధ చాలా ఆవేదనగా చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందండి? ఇంతకు ముందు కలెక్టర్ గారు శ్రీదేవి గారు వచ్చినప్పుడు కూడా అప్పుడు అడావిడిగా చేసిండ్రండి. అప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పుడు అదే విధంగా అంటే ఇండ్లు కట్టిస్తాం, సర్వేలు చేస్తాం అని ఒక 15 రోజులు 20 రోజులు సర్వే నిర్వహించడం జరిగింది వాళ్ళ. అంటే సీఎం గారు వచ్చినప్పుడు మొదట ఫస్ట్ జరిగింది, తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు చేశారు సర్వే. చేసిన తర్వాత ఏమైంది, హౌసింగ్ పీడీ గారు వచ్చి ఎవరి భూమిలో వాళ్ళదే కట్టిస్తామంటని ఫస్ట్ మొదటగా చెప్పిర్రు. ప్లేస్ అటు ఇటు అయినా సరే కంపల్సరీ కట్టిస్తాం అటని చెప్పిండ్రు జనాలకు. అంటే డబుల్ బెడ్రూమ్ ఒక్కరికే అని చెప్పిండ్రు. ఇప్పుడు G+1 అని తర్వాత చెప్పిండ్రు. మళ్ళీ వాళ్ళకు తర్వాత పీడీ గారు వచ్చి చెప్పారు. దానికి కొందరు జనాలు ఒప్పుకోలేరు మొదటగా. అంటే వేరే వాళ్ళు వచ్చి మా ఇంటి పైన ఉండడము, ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఉంటేనేమో ఒప్పుకున్నారు, వేరే వాళ్ళని ఒప్పుకోవట్లేదండి. దాని గురించి మేము పీడీ గారు చెప్తే వేరే వాళ్ళకి ఏం లేదు, ఎవరి ఇల్లు వాళ్ళకే వస్తుంది, కానీ రోడ్డుకు కొంచెం ప్లేసు, డ్రైనేజీకి అట్లా మీ ప్లేసులు కొంచెం ప్లేసు వెళ్తుందని చెప్పిండు అంతే. దానికి జనాలు సరే అని చెప్పి సంతకాలు తీసేసుకున్నారు. ఇంకా మీరు రేపే కాల్ చేయాలి, కాల్ చేస్తే మేము ముగ్గు పోసుకొని అది మొత్తం ఇండ్లు కూలగొడతాం అని చెప్పేసారు. చెప్తే వాళ్ళ జనాలందరూ ప్లేసులు కాల్ చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకా కలెక్టర్ గారు మళ్ళీ నిర్లక్ష్యం చేసిండ్రో ఎవరో తెలియదు, కానీ మళ్ళీ దాని గురించి అయితే ఏం మాట్లాడలేదండి. నేను అడుగుతూనే ఉన్నా. ఈ విషయానికి సంబంధించి మీ ఊరి జనాన్ని తీసుకొని
ఎవరైనా అధికారుల దగ్గరికి, సంబంధిత అధికారుల దగ్గరికి కావచ్చు, కలెక్టర్ దగ్గరికి కావచ్చు వెళ్ళి ఈ విధంగా జరిగింది, ఇల్లు కూల్చమని చెప్పారు, మేము కూల్చేసాము, మేము బయట ఉంటున్నాం ప్రస్తుతానికి, మా ఇంటికి సంబంధించి ఎటువంటి ముగ్గు పోయడం కానీ ఇల్లు స్టార్ట్ చేయడం కానీ ఏం జరగలేదు అని ఎవరైనా అధికారుల దృష్టికి తెలియజేయడం జరిగిందా? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? జరిగిందండి. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు ఎవరికి చెప్పారండి? ఇప్పుడు ఉన్న పీడీ గారు, హౌసింగ్ పీడీ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే వాళ్ళని ఓకే, మనతో పాటు డికే అరుణ గారు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మనం చూస్తున్నాం 2 years అయిపోయింది వాళ్ళకి హామీ ఇచ్చి ఇల్లు కడతామని అనేసరికి వాళ్ళు చాలా సంతోషంతో మాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, మేము కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడ్డామని అనుకుని వాళ్ళు నమ్మి వెంటనే ఇల్లు కూలగొట్టించేసుకున్నారు. పాపం కూలీలను పెట్టించుకొని మరి కూలగొట్టించేశారు. ఇప్పుడేమో 2 years అయిపోయింది, అయినా కూడా వాళ్ళు ఇంకా సఫర్ అవుతున్నారు. ఇంతకుముందు ఈ చిన్న ఇంట్లోనే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ నీడ కూడా లేకుండా మొత్తం బయటకు వచ్చి ఉంటున్నారు. చాలా బాధపడుతున్నారు వాళ్ళు చెప్పారు కాబట్టి మేము నమ్మి ఇల్లు కూలగొట్టించుకోవడం జరిగింది. ఇప్పుడు మరి ఆ డబుల్ బెడ్రూమ్ కట్టకపోయినా పర్వాలేదు, కానీ మా పైకప్పులు మాకు కట్టిస్తే చాలు, మా ఇంట్లో మేము ఉంటామని చాలా ఆవేదనగా వాళ్ళు మనతో మాట్లాడడం జరిగిందండి. మీరేమంటారు మరి దీనికి సంబంధించి? ఇదేంటంటే ముఖ్యమంత్రి గారు మామునార్ విజిట్కి వెళ్ళారు. మామునార్లో పర్యటించినప్పుడు 2 days అక్కడే ఉండి పర్యటించి మున్సిపాలిటీలో అన్ని వార్డ్స్ లో కూడా పర్యటించినప్పుడు ఈ చాలా మంది బీదవాళ్ళు ఎక్కడైతే ఈ స్లమ్స్ లో వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి, అయ్యో మీరు ఇట్లా జీవితాలు ఉన్నారా, అయ్యో మీరు ఇంత ఇది ఉన్నారా, ఇగో ఇన్ని ఏళ్ల నుంచి మీకు ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నారా, మీరు ఇంటి పరిస్థితి ఉండడానికి వీలు లేదు, ఎంబడే మీరందరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తాను, వారం లోపల పన్ను మొదలు పెట్టించేస్తాను మీకని వాళ్ళందరినీ చెప్పి మీరు పూల కొట్టుకొని ఎంబడే మీకు ఇల్లు కట్టించేస్తానని చెప్పారు వాళ్ళకి. సో దాంతో వాళ్ళు పాపం ముఖ్యమంత్రి స్వయాన వచ్చి ఆ మాట చెప్పినప్పుడు ఎవరికైనా ఆశ ఉంటది కదా, ఎంబడే పాపం ఇల్లు అయిపోతే 2 bedroom ఇల్లు వచ్చేస్తానే వాళ్ళందరేమో పాపం కప్పులు గిప్పులు అన్ని కూడా బిక్కొని ఇళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా వాళ్ళ ఇండ్ల దగ్గర పాపం వాళ్ళకి ఇల్లు కొత్త ఇల్లు రాలేదు, ఉన్న ఇల్లు ఊడిపోయిన పరిస్థితి ఉందన్నమాట. సో ఇప్పుడు ఏదో వాళ్ళు అక్కడ కొన్ని కొంత ఏరియాలో ఇప్పుడు మేము గతంలో ప్లాట్లు పంచాం, హౌస్ సైట్స్ ఇచ్చాం. ఆ హౌస్ సైట్స్ ఇచ్చిన వాళ్ళకు అలాగే అసైన్ ల్యాండ్ ఇచ్చాం. ఇప్పుడు ఆ ల్యాండ్ అంతా కూడా తీసుకుని అక్కడ వీళ్ళు 2 bedroom ఇల్లు నిర్మాణం చేస్తా ఉన్నారు. ప్లాట్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర ప్లాట్లు తీసేసుకున్నారు, వేరే చోట మీకు ఇల్లు ఇస్తామన్నారు, ప్లాట్ ఇస్తామన్నారు, అది లేదు. మరి వాళ్ళకు అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళ దగ్గర అసైన్మెంట్ ల్యాండ్ తీసుకుని అక్కడ కొంత ఏరియా మొదలు పెట్టారు. కానీ ఇప్పటికీ ఇంకా అక్కడ ఎవరికైతే ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చి లేని వాళ్ళకందరికీ ఇల్లు కట్టించేస్తామనేటటువంటి హామీ ఏదైతే ఇచ్చిందో ఇప్పటికీ నెరవేరినటువంటి పరిస్థితి. సో మొన్న కూడా అసెంబ్లీ సందర్భంగా కూడా ఇదే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఎంతో మంది 2 bedroom ఇల్లు అంటే పాపం ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు, పాత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఒక అవకాశం కదా అని చాలా ఆశపడి ముఖ్యమంత్రి గారు ఇంత మరీ ఇన్ని రోజులు రోజు మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున 2 bedroom గురించి ప్రచారం జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా 2 bedroom ఇల్లు కోసం 200 ఏళ్ల నుంచి కళ్ళు కాయలు కాచారా ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో తప్ప అక్కడ కూడా దాదాపు 500 ఇళ్ళు మాత్రమే నిర్మాణం చేశారు 2 ఊర్లలో. సో ఈ పరిస్థితి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే 2.5 సంవత్సరాల్లో ఆ ఇంట్లు కడితే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటనేది మా ప్రశ్న. సో ఇది నెరవేరుతుందా, ఈ కళ నిజమవుతుందా అని ప్రతి ఒక్కరు కూడా 2 bedroom ఇల్లు కోసం ఆశపడినటువంటి వాళ్ళు ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణ గారు. ఇదే అంశానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో పాలమూరు వాసులు సంతోషించారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దర్జాగా ఉండొచ్చని పాపం ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశ అడియాస అయింది. ఉన్న ఇళ్లు కూడా కూల్చుకున్నారు. సర్కారు ఇస్తానన్న ఇండ్లు కట్టివ్వకపోవడంతో పాత పాలమూరు బస్తీ వాసులు రోడ్డున పడ్డారు. 2 ఏళ్లు అవుతున్నా కూల్చని తలపిస్తున్నాయి. కానీ పట్టించుకునే నాథుడే లేడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం ఇంతకుముందు పూరి గుడిసైనా ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. సర్కార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించకపోయినా పర్వాలేదు, కానీ మా పూరిల్లు మాకు ఇస్తే చాలు అని ఇప్పుడు వాళ్ళు ఆవేదనగా మనకు చెప్తూ ఉన్నారు. కౌన్సిలర్ యశోద గారు ఉన్నారు దీని గురించి స్పందించడానికి మనతో పాటు. యశోద గారు నమస్తే అండి. ఏంటండి అసలు ఏం జరుగుతోంది? ఎవరైనా అధికారులు ఇప్పటికి రావడం జరిగిందా? అక్కడ వాళ్ళు ఏమైనా చెప్పారా? ఒకసారి వచ్చి చెప్పారు మేము ఇల్లు కడతాము, ముగ్గు పోస్తాము, మీరు పైకప్పులు తీసేసేయండి అని ఒక 20 members ఏమో సెలెక్ట్ చేసుకున్నారంట.
సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇళ్ళ పైకప్పులు కూలీలు పెట్టించేసుకుని మరి తీయించేశారు. కానీ ఇప్పుడు దాదాపు ఒక 2 ఇయర్స్ అయిపోతుంది, అయినా కూడా ఎవరు రాలేదు మా దగ్గరికి, మేము చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి అక్కడ స్థానికులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి తర్వాత ఒక తర్వాత ఎవరైనా వచ్చి ఇలా జరిగింది, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పడం కానీ, కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తామని చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? అటువంటిది ఏం చెప్పలేదండి. ఏం చెప్పారంటే సంతకాలు తీసుకోవాలని చెప్పారు. ఎవరి ప్లేస్ వాళ్ళది కాదు, కొంచెం అటు ఇటు అవుతుంది అని చెప్పారు మాకు. చెప్పిన తర్వాత ఏం చేసిండ్రు, అందరు సంతకాలు 32 మెంబర్స్ది సంతకాల సేకరణ జరిగింది. వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఆ భూమి కాయిదాలు ఏమన్నా ఉంటే అటువంటివి ఫస్ట్ పీడీ గారు చేశారు. తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోలేరు. మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఇన్ఛార్జిగా ఇచ్చి మళ్ళీ సర్వే నిర్వహించారు, మొత్తం వార్డు మొత్తం కలిపి సెకండ్ టైం. అప్పుడు సర్వే చేసినప్పుడు కూడా అన్ని ఇండ్లు కలిపి చేసిండ్రు. చేసిన తర్వాత ఈ 32 ఇండ్లు ఉన్నాయి కదా, 32 ఇండ్లు పైకప్పులు తీసుకొని ఉన్న వాళ్ళది సర్వే నిర్వహించి వాళ్ళ సంతకాలు కూడా తీసుకొని, అందులో కొంతమంది ఏం చేసిండ్రంట అంటే మా ప్లేస్ లో మాకే కట్టియాలనే మాట మాట్లాడిండ్రు అన్నట్టు. కొందరికి 30 గజాలు 40 గజాలు ఉన్న వాళ్ళకి మా ప్లేస్ లో మాకే కట్టియాలని మాట్లాడుతున్నారు. దాని గురించి కొంచెం డిస్కషన్ జరుగుతుంది. బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. పాత పాలమూరు వాసులు ఇల్లులన్నీ కూడా పైకప్పులన్నీ కూడా తీసేసి బయట ఇప్పుడు చెట్ల కింద ఉండాల్సిన పరిస్థితి. చాలా మంది పిల్లల్ని వేసుకొని ముస్లిం వాళ్ళని వేసుకొని కూడా చాలా బాధపడుతున్నారు. సో ఏంటండి దీనికి ఏంటి పరిష్కారం అంటారు అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రి అనాలోచిత చర్యలు చాలా ఉన్నాయండి. ఈ పాలమూరు రైతులే, పాలమూరులో ఇల్లు ఎవరైతే కప్పులు ఇప్పుకున్నారో లేకపోతే పూల కొట్టుకున్నారో వీళ్ళే కాదండి, మొత్తం టోటల్ గా ఇప్పుడు ఏ రంగంలో అయినా సరే ఆయనకు ఒక ప్లానింగ్ లేదండి. ఆ ప్లానింగ్ లేకుండా ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. నిర్ణయాలు తీసుకొని అందరికి ఎట్లా అంటే అరికేట్ల స్వర్గం చూపిస్తాడు, ఇంకా అయిపోయానట్టు అంటే హామీ ఇచ్చేస్తాడు. ఇంకా అందరు కూడా ఆశిస్తారు. ఆయన మాట్లాడే మాటలకు, ఆయన ఏదైతే మాటల తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఇంకా నమ్ముతారు ఆయన. ఇప్పుడు ఆయన నమ్మే మొత్తం తెలంగాణని ఇవాళ ముంచేసిండు. ఇలా దీంట్లో ఇవాళ చెప్పాలంటే ఏ ప్రాజెక్టులు కట్టే దాంట్లో కూడా కేవలం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు, ఇవాళ మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ ఎవరు అడిగిందండి ఈయనను మొట్టమొదట ఇవాళ నేను ఒకటి సూటిగా అడుగుతాను. 40,000 కోట్ల రూపాయలు నువ్వు ఈ రోజు వాటర్ గ్రిడ్ అని పెట్టినావు, మిషన్ భగీరథ అని. ఆ 40,000 కోట్లు పెడితే నీకు ఇవాళ దగ్గర మినిమం గా 10 లక్షల ఇల్లు తయారైపోతుందండి. 10 లక్షల ఇదివరకు అంటే మొత్తం తయారైపోతుండే. కానీ మీకు ఏదైతే కమిషన్లు వస్తున్నావో దానికి అంటే మీ పబ్బం గడుపుకోనికి ఈ ప్రాజెక్టుల పేరు మీద దాని పేరు మీద ఇవాళ మేమంతా డబ్బు ఖర్చు పెట్టి మాయమాటలు చెప్పి మీకు పండుగలకు ఇస్తాము, పబ్బాలకు ఇస్తాము, మీకు కానుకలు ఇస్తాము, లేకపోతే మీకు రిజర్వేషన్లు ఇస్తాము. ఇది కేవలము మందిని ముంచే మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉండాలని ఇన్ని దినాలు చలికి ఎక్కడ వస్తున్నారు కనుక జనాన్ని పట్టించుకునే నాదుడు ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడా? మంత్రులు ఎక్కడ పోయిండు? ఎక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి? ఇవాళ ఈ ముఖ్యమంత్రి నిజానికి చెప్పాలంటే మాటల గాడిళ్లతోటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవే బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం